రెండు మూడు ఉప ఎన్నికలు జరిగినా కూడా అక్కడ ఏకగ్రీవంగా జరిగిన పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు జనం. నంద్యాల వచ్చేటప్పటికి వైసీపీ నుంచి వచ్చిన భూమా వాళ్ళు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈ సీటు వైసీపీకి వెళ్తుందా టీడీపీకి వెళ్తుందా? భూమానాగిరెడ్డి కూతురు మంత్రిగా ఉన్నారు, టీడీపీని గెలిపిస్తుందా లేదా అన్నారు. అలాగే టీడీపీ 3 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం కానీ మీరు చెబుతున్న కార్యక్రమాలు కానీ వీటన్నిటికీ కలిపి ఇది ఇచ్చే తీర్పునే రెఫరెండంగా తీసుకోవచ్చా 2019 ఎన్నికలకు? తీసుకోవచ్చు అండి, డెఫినెట్ గా. ఎందుకంటే ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు చెప్పారు ఆ విషయాన్ని, ఆయనే చెప్తున్నాడు అందరికి, ఆయన చెప్తా ఉన్నారా ఈ రోజు. కానీ ఇంకొకటి కూడా ఉందండి, ఇప్పుడు నంద్యాల ఒకవేళ ఏదైనా జరిగినా కూడా పార్టీకి వచ్చే ఎఫెక్ట్ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మీరు ముందుగానే మైండ్ సిద్ధం చేసుకుంటున్నారు, ఏదైనా పర్వాలేదని. నేను ఇందాక చెప్పినట్టుగా ఏది జరిగినా నేను గెలిచినట్టే ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. గెలుస్తాను ఏది జరిగినా. నేను పోటీలో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అన్ని వదులుకుంటానని కూడా చెప్పడం జరిగింది. రాజకీయంగా అన్ని వదులుకుంటానని కూడా చెప్పడం జరిగింది. మంత్రి పదవి కానీ రాజకీయాలు కానీ ఏదైనా ఈ రోజు రావడం జరిగింది. నాకు ఇంకా అన్ని రాజకీయాలు నేను నేర్చుకోలేదు. ఇది మనస్ఫూర్తిగా నేను నా నోట్ల నుంచి